గుంటూరు కార్పొరేషన్ కి సంబంధించి క్లీన్ సిటీ అవార్డు తీసుకున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు చెప్పారు. నగర వ్యాప్తంగా 5 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తున్నట్లు కమిషనర్ చెప్పారు. మేయర్ గారు ఎక్సెప్షో చైర్మన్ కదా. ఓకే, లాస్ట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? వాళ్ళు రమ్మని మా ఇద్దరు మంది చూస్తారు. ఒక దశాబ్ద కాలం పాటు మన లక్ష్మీపురం మెయిన్ రోడ్ బృందావన్ గార్డెన్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణానికి ఎలక్షన్ లేదు, బాడీ లేదు, ఎలక్టెడ్ బాడీ లేదు. నేను ఇవాళకి 97 డేస్ అయింది మేయర్గా జాయిన్ అయినప్పటి నుంచి ఈ ఫైల్స్ ఎట్లా ఉన్నాయో ఓటర్ లిస్టులని ఫైనల్ చేసి ఒక షెడ్యూల్కి మన అడిషనల్ కమిషనర్ గారు ఓబ్లేస్ గారు చొరవ చూపించి దాన్ని ఒక 28వ తారీఖు ఏమో వ్యాలిడ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. అట్లాగే 29వ తారీఖు పబ్లికేషన్స్ జరుగుతాయి పేపర్ ద్వారా ఎలక్షన్కి. 2వ తారీఖు నుంచి నామినేషన్లు తీసుకుంటారు. ఎలక్షన్ వచ్చి 18th ఆగస్ట్ ఎలక్షన్ జరుగుద్ది. ఉదయం 7 to 2 ఎలక్షన్ టైమింగ్. తప్పకుండా గుంటూరు ప్రజల్లో ఎక్కువ భాగం ఆ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా సోదరుల ద్వారా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా మంచి కమిటీని ఎన్నుకోండి. మీరు బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అన్ని పార్కులు, అన్ని లేకులు, దీంతోపాటు నిన్న కూడా నల్లపాడులో ఏవైతే ఇంతకుముందు ఇరిగేషన్ ల్యాండ్ ఉందో దాన్ని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గారు కమిషనర్ గారు చొరవతో కలెక్టర్ గారు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇంతకుముందు రికమెండ్ చేసి లెటర్ రాసి పంపించారు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు. దాన్ని కమిషనర్ గారు ఫార్వర్డ్ చేసి కలెక్టర్ వారి ద్వారా కూడా నిన్న దాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా దాన్ని సాయి ప్రసాద్ గారు అప్రూవల్ చేశారు. గుంటూరు కార్పొరేషన్కి అలాట్ అయింది. రానున్న కాలంలో గుంటూరులో పెద్ద పెద్ద హైదరాబాద్ కన్నా కూడా పెద్ద పెద్ద పార్కులు, ఇది కూడా 120 acres ల్యాండ్ ఇది. అట్లా పలకలూరులో కూడా ఇవన్నీ నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచడానికి వాకింగ్ ట్రాక్లతో పాటు కిడ్స్కి ప్లేయింగ్ ఏరియా కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం. అట్లాగే వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా దాంట్లో ఫుడ్ కోర్టుల దగ్గర నుంచి కూడా రేపు రానున్న కాలంలో డెవలప్ చేస్తాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికబద్ధంగా కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా దీనికి కావాల్సిన ప్రణాళిక రూపొందించి ఏ విధంగా గుంటూరులో నగరంలో ఈ యొక్క స్టేడియం, పార్కులు, వాకింగ్ ట్రాక్తో పాటు మౌలిక వసతులు, ముఖ్యంగా మురికివాడల్లో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర నుంచి, సైడ్ డ్రైన్స్ దగ్గర నుంచి, డ్రైన్ టు డ్రైన్స్ రోడ్స్ దగ్గర నుంచి, గుడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి కూడా మున్సిపల్ కార్పొరేషన్ అందిస్తుంది. దానిలో ఏ విధం సందేహం లేదు. ఎవరికైనా కానీ ఎటు మారుమూల ప్రాంతాలకు కూడా వాటర్ సప్లై చేస్తున్నాం. మొన్న కొంత స్ట్రైక్ కారణంగా కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాం. దాన్ని మనం అందరం వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు స్ట్రైక్ విరమించుకొని పనిచేశారు. గవర్నమెంట్ కూడా ప్రతి ఉద్యోగికి 3,500 రూపాయలు కూడా వాళ్ళకి ఇంక్రిమెంట్ పెంచింది పర్ మంత్ శాలరీలో. అంతకుముందు 15,000 రూపాయలు వస్తుంటే ఇప్పుడు 18,500 చేసింది. గవర్నమెంట్ జీవో కూడా ఇష్యూ అయింది. రేపు 1వ తారీఖు నుంచి వాళ్ళ శాలరీస్ కూడా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళ పట్ల మీరు అతి తొందరగా స్పందించి మంచి నిర్ణయం తీసుకున్నందుకు. అట్లాగే గుంటూరులోకి రానున్న ఇప్పుడు ముఖ్యంగా ట్రాఫిక్ డైవర్షను ఒక శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జి మీద జరుగుతుంది. అది బ్రిడ్జి అతి త్వరగా 12 monthsలో కంప్లీట్ చేయాలని చెప్పి మన కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని గారు సంకల్పించారు. దానిలో భాగంగా ఆ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది. వచ్చే ఇంకనదర్ 20 daysలో పూర్తిగా కూడా అక్కడ ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోద్ది.
తప్పనిసరిగా డైవర్షన్ ఆఫ్ ట్రాఫిక్ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్. అట్లాగే మీరు చూశారు, కమిషనర్ గారు, కేంద్ర మంత్రి వారు, ఈస్ట్ ఎమ్మెల్యే గారు కూడా శంకుస్థాపన కార్యక్రమం నంది వెలుగు ఓవర్ బ్రిడ్జ్, అది కూడా 1 ఇయర్లోనే కంప్లీట్ అవుతుంది. వివిధ ఇన్నర్ రింగ్ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ కానివ్వండి, థర్డ్ ఫేజ్ అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్లో థర్డ్ ఫేజ్లో నిన్న 34 కోట్లతో సిఆర్డీఏ వాళ్ళు కూడా టెండర్ పిలవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే, అన్ని పేపర్లో కూడా వచ్చింది. తప్పకుండా అతి తొందరలో గుంటూరు ఒక సుందర నగరంగా ప్రజాప్రతినిధులు, అట్లాగే మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా బ్రహ్మాండంగా కలిసికట్టుగా పనిచేసి అతి తొందరలో గుంటూరుని మహానగరంగా తీర్చిదిద్దుతున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పాలి, నేను చెప్పకూడదు. మేము సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోం. మా పనితీరు ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి, మేము వచ్చిన ఈ యొక్క చెప్పా కదా 98 రోజుల్లో ఎన్ని టెండర్లు పిలిచాం, ఎంత వర్క్ ఎగ్జిక్యూట్ చేసాం, ఎన్ని శంకుస్థాపన జరుగుతున్నాయి, వర్క్ ఏ చోట్ల ఎట్లా జరుగుతుంది, ఏ రోడ్డుకైనా వెళ్ళండి గుంటూరులో, ఏ వీధి పోయినా, ఏ సందు పోయినా, ఏ గొంతు పోయినా, ఏ బజారు పోయినా ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం ఇన్ని సంవత్సరాల నుంచి ఏమైతే ఇబ్బంది పడ్డారో ప్రజలు, వాళ్ళకి ఏమేమి మినిమం ఎటువైనా మీరు ఎటునండి, మీరు ఏ ప్రాంతంలో మీ అందరూ మీడియా సోదరులు రండి, ఏ ప్రాంతంలో ఎన్ని డెవలప్మెంట్లో జరుగుతున్నాయి మీరు చెప్పండి. మేము సొంత డబ్బాగా అయితే మేమైతే కొట్టుకోం. తప్పకుండా వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది. గౌరవ సిబ్బంది, మున్సిపల్ కార్మికులతో పాటు అందరూ, కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సిటీ ప్లాన్ అందరూ సహకరిస్తున్నారు. డెవలప్మెంట్లో భాగస్వామ్యం అవుతున్నారు. చాలా చోట్ల రోడ్లన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. ముఖ్యంగా ఈ గార్డెన్ సెంటర్ నుంచి కొత్త నిన్న కూడా గౌరవ శాసనసభ్యురాలు గల్లామాధవి గారు చెప్పారు. నిన్న ఉదయం పర్సనల్గా కూడా లక్ష్మీపురం మెయిన్ మొత్తం డ్రైవ్ పెట్టి ఇమీడియట్గా ఆక్రమణని క్లియర్ చేయమన్నారు. నిన్న కూడా కమిషనర్ గారు కూడా నల్ల చెరువు దగ్గర నుంచి చూశారు ఎట్లా చేశారు. ఇవాళ మార్నింగ్ కూడా వై జంక్షన్ దగ్గర నుంచి హైవే మీద చిన్న మిరపకాయ కొట్లు పెడుతున్నారు. చిన్న డబ్బాల్లాగా వెలిసిపోతున్నాయి రోజు రోజుకి. ఇవన్నీ కూడా ఇవాళ క్లీన్ చేస్తారు. గౌరవ గుంటూరులో నగర ప్రజానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి డ్రైన్స్ మీద ఎటువంటి కట్టబాకండి, కట్టి మీరే నష్టపోతారు. నిన్న ఈస్ట్లో నజీర్ గారితో పాటు మేము వార్డు పర్యటనకి వెళ్తే నడి రోడ్లో మీద చిన్న పాన్ షాపులు పెట్టారు. వాళ్ళు అంటారు డ్రైన్ కట్టలేదు. అది ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అయింది డ్రైన్కి, రోడ్డుకి కూడా శాంక్షన్ అయింది, సిమెంట్ రోడ్డుకి. కేవలం ఆక్రమణలు తొలగించకపోవడం వల్ల డెవలప్మెంట్ జరగట్లేదు. ఆక్రమణలు తీయడానికి వెళ్తే మళ్ళీ ఎవరో ప్రజాప్రతినిధులు వచ్చి సార్ ఎట్లా తీస్తే ఎట్లా తీస్తే వాళ్ళు చెప్తున్నారు. మీరు డెవలప్మెంట్ కావాలి అనుకున్నప్పుడు దయచేసి మున్సిపల్ సైట్లో ఆక్రమణ చేయబాకండి. సిటీలో హోర్డింగ్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి సార్. మిషన్ గ్రీన్ ఇంప్రూవ్ చేయడానికి ఈ హోర్డింగ్స్ వల్ల కూడా ఇబ్బంది.